Hello traders, welcome to TTS Telugu Trading Street. It was okay day in the market. Decent గానే మనం డే క్లోజ్ చేసాం. ఫస్ట్ ట్రేడ్ చేసాం, లాస్ వచ్చింది. మళ్ళీ ప్లాన్ చేసాం ట్రేడ్స్ పర్ఫెక్ట్గా ప్రాపర్గా మార్కెట్ స్ట్రక్చర్ని స్టడీ చేసుకొని మనం ప్లాన్ చేసాం. లాస్ రికాల్ చేసి వీఆర్ ఇన్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్తోనే మనం డే ఎండ్ చేసాం. మనం ఎక్కడెక్కడ ట్రేడ్ చేసాం, ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయినాయి, ఎక్కడ టార్గెట్స్ హిట్ అయినాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇంకోటి ఏంటంటే, ఇట్స్ నాట్ ఎ బై సెల్ రికమెండేషన్, డూ యువర్ ఓన్ రీసెర్చ్. ఇదేం బై సెల్ రికమెండేషన్ వీడియో కాదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సింపుల్గా మార్కెట్ సెషన్ ఒకసారి మనం చూసుకుంటే, నిన్నటి ప్రీవియస్ వీడియోలు చెప్పినట్టు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, లిక్విడిటీ గ్రాప్ చేసింది, డౌన్ సైడ్ మూవ్ వచ్చింది, మళ్ళీ లోస్ అన్ని సేఫ్ ఉండే. దిస్ లోస్ ఆర్ సేఫ్. ఒకసారి మీకు కాల్ ఆప్షన్లో చెక్ చేయండి అండ్ పుట్ ఆప్షన్లో చెక్ చేయండి. ఈ లోస్ ఏవైతే ఉన్నాయో పుట్ ఆప్షన్లో హైస్ సేఫ్ ఉన్నాయి. ఆ హైస్ సేఫ్ ఉన్నాయి అండ్ కాల్ ఆప్షన్లో కంటిన్యూస్గా గ్రాప్ చేస్తూనే వెళ్ళింది అండ్ స్పాట్లో సేఫ్ ఉండే, లోస్ సేఫ్ ఉండే, కాల్ ఆప్షన్లో గ్రాప్ చేసింది, పుట్లో హై సేఫ్ ఉండే. దీన్ని ఒక్కసారి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. వండర్ఫుల్ ఎంట్రీ. ఎప్పుడైతే మార్కెట్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఉంటుందో మనం ఈ సెటప్ యూజ్ చేసి నేను ట్రేడ్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ది టైం. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే మార్కెట్ ఇంటర్నల్ స్ట్రక్చర్లోనే ఉంది. 1 అవర్లో హయ్యర్ టైం ఫ్రేమ్ 1 అవర్లో కూడా మీరు చూసుకుంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్, క్యారెక్టర్ చేంజ్, మళ్ళీ ఈ స్ట్రక్చర్ బ్రేక్ కాలేదు, ఈ స్ట్రక్చర్ బ్రేక్ కాలేదు. ఎప్పుడైతే మార్కెట్ ఈ స్ట్రక్చర్ బ్రేక్ చేస్తుందో బాస్ అవుద్ది, ఎప్పుడైతే మార్కెట్ ఈ స్ట్రక్చర్ బ్రేక్ చేస్తుందో చార్జ్ అవుద్ది ఫర్ డౌన్ సైడ్. సో రేపు మనం ఎలా ట్రేడ్ చేయాలంటే, సింపుల్ థింగ్. ఇప్పుడు మార్కెట్ 1 మినిట్లోకి వద్దాం. సింపుల్ స్విచ్ టు ఎల్టీఎఫ్. మీరు సింపుల్గా ఎస్ఎంసి కంటిన్యూషన్ ప్యాటర్న్ చూడండి, నేను చెప్తా. లాస్ట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇది లాస్ట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. లిక్విడిటీ గ్రాప్, ఇక్కడ మన ఎంట్రీ ఉండే, లాస్ట్ ఎంట్రీ బ్యూటిఫుల్లీ మార్కెట్ రెస్పెక్ట్ చేసింది టువర్డ్స్ ఐఎంబి. మార్కెట్ ప్రొసీడ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇవాళ ట్రేడ్ చూద్దాం. నెక్స్ట్ మనం ప్లాన్ చేద్దాం. ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ మన సెల్ జోన్ ఉండే, మీకు 15 మినిట్లో చూపిస్తాం. ఇక్కడ ఫిబొనాచి గోల్డెన్ జోన్ అండ్ మన ఎఫ్ఈజీ ఉండే, వాటి రెండింటిని మిక్స్డ్ జోన్ మనం తీసుకున్నాం. మార్కెట్ ఇక్కడ జోన్ ఉండే, మన జోన్ ఉండే. నాకు ఆప్షన్లో ఎలాంటి ఎంట్రీ సెటప్ యాక్టివేట్ కాలేదు, జస్ట్ ప్రైస్ యాక్షన్ తప్ప లిక్విడిటీ గ్రాప్ కూడా లేకుండే. సో నేను ఎంట్రీ తీసుకోలేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. ఎప్పుడైతే మార్కెట్ ఇలా ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ లిక్విడిటీ గ్రాప్ కాలేదు అండ్ ఎంట్రీ సెటప్ యాక్టివ్ కాలేదు. సింపుల్ నేను అడ్వాన్స్ క్యాండిల్స్టిక్ నేను ఏదైతే స్టాక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీలో అప్లోడ్ చేశానో అదే స్ట్రాటజీ. సింపుల్ ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. దాని కింద ఎప్పుడైతే మార్కెట్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ చేసిందో, గ్రీన్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ చేసిందో, ఒకవేళ ఇది రెడ్ అయితే దీనిలో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఒక్కడిని ట్రేడ్ తీసుకున్నాం. కానీ బట్ ఇది గ్రీన్ బుల్లిష్ ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. దానికి మనకేం కావాలి, నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ కావాలి, ఈ హ్యామర్ కింద క్లోజ్ కావాలి. నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ ఈ క్యాండిల్లో బ్రేక్ చేసిందో మన ఎంట్రీ, ఇది మన స్టాప్ లాస్. కొంతవరకు మన సైడ్ వెళ్ళింది, మళ్ళీ మన స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయినాయి. అరౌండ్ 17 పాయింట్స్ నేను 2 ఎంట్రీస్ తీసుకున్నా. ఫస్ట్ ఎంట్రీ 15 మినిట్ టైం ఫ్రేమ్లో తీసుకున్నా, 17.75 పాయింట్స్. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి 9.5 పాయింట్స్ ఉండే. నేను ఎల్టీఎఫ్లో రీటెస్ట్ సెటప్ యూజ్ చేసి ఎంట్రీ తీసుకున్నది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మళ్ళీ మార్కెట్ దాని తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మార్కెట్ కంటిన్యూస్గా లోస్ అప్ షిఫ్ట్ ఉన్నాయి. లోస్ కంటిన్యూస్గా రెస్పెక్టెడ్ ఉన్నాయి. ఇదేం ఇండికేట్ చేస్తుంది అంటే, మా స్పాట్లో లోస్ రెస్పెక్ట్ ఉండడానికి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారని. ఎప్పుడైతే మార్కెట్ లోస్ని రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ చేస్తుందో అది వీక్నెస్, సెల్లర్స్ యాక్టివ్ ఆర్ వీక్నెస్ షో చేస్తుంది. సో సెల్లర్స్ యాక్టివ్ ఆర్ బయర్స్ వీక్నెస్ షో చేస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ ఎల్టీఎఫ్ ఇలాంటి సిచ్యువేషన్లో సింపుల్గా మీరు ఎల్టీఎఫ్ స్ట్రక్చర్లోకి వెళ్ళి సింపుల్ ఎస్ఎంసి కంటిన్యూషన్ ప్యాటర్న్ చూడాలి. నేను అదే చేసా. సింపుల్ ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది, ఇది ఆర్డర్ బ్లాక్, లిక్విడిటీ గ్రాబ్ అయింది స్పాట్లో కూడా.
ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, క్లోజ్ అయింది, మార్కెట్ బ్రేక్ చేసింది. ఇక్కడ మన ఎంట్రీ, ఇక్కడ మన స్టాప్ లాస్ అరౌండ్ 57 పాయింట్స్. వండర్ఫుల్ ట్రేడ్, మంచి ట్రేడ్ ఉండే అండ్ మన లాస్ రికవర్ చేసి మనం ప్రాఫిట్లోకి వచ్చేసాం. అండ్ నెక్స్ట్ రేపటి కోసం మనం ప్లాన్ చేసుకుందాం ఎలా ట్రేడ్ చేయాలి అనేది. మీరు ప్రీవియస్ డే క్యాండిల్ చూసుకుంటే ఈరోజు క్యాండిల్ ఇన్సైడ్ బార్ వచ్చింది. ఇన్సైడ్ క్యాండిల్ మోస్ట్లీ ఇంటర్నల్ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం స్ట్రక్చర్, ఎస్ఎంసీ స్ట్రక్చర్ చూసుకుంటే బాస్ అయింది, క్యారెక్టర్ చేంజ్ అయింది. క్యారెక్టర్ చేంజ్ తర్వాత ఏ స్ట్రక్చర్ కూడా బ్రేక్ కాలేదు. ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయితే బుల్లిష్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయితే కంటిన్యూ టు డౌన్ సైడ్ క్యారెక్టర్ చేంజ్ అవుతుంది, క్యారెక్టర్ షిఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ రేపు ఏం చేయాలంటే సింపుల్గా మీరు సింపుల్ కాన్సెప్ట్, స్పాట్లో లోస్ రెస్పెక్టెడ్ ఉండాలి అండ్ కాల్లో లిక్విడ్ ఏవైతే స్పాట్లో లోస్ రెస్పెక్టెడ్ ఉన్నాయో 1 మినిట్లోకి రండి, 1 మినిట్లోకి స్విచ్ అయ్యి స్పాట్లో ఏవైతే లోస్ రెస్పెక్టెడ్ ఉన్నాయో కాల్లో ఒకవేళ అవి గ్రాబ్ అయ్యి మళ్ళీ పుట్లో అదే హై సేఫ్ ఉంటే మీరు అక్కడ ట్రేడ్ తీసుకోండి. సింపుల్ 1:5, 1:6 బుక్ చేసేసుకోండి. మ్యాక్సిమం 6 to 7 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ అరౌండ్ 40 పాయింట్స్ వరకు మీకు టార్గెట్ వస్తుంది. సింపుల్ స్పాట్లో లోస్ సేఫ్ ఉండాలి, రెస్పెక్టెడ్ ఉండాలి, కాల్లో అవి గ్రాబ్ ఉండాలి అండ్ ఏవైతే లోస్ ఉన్నాయో పుట్లో అవి హైస్ సేఫ్ ఉండాలి. ఒకసారి మీరు స్పాట్, పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ ఏవైతే ఈరోజు ఏటీఎం కాల్ ఆప్షన్, ఏటీఎం పుట్ ఆప్షన్ మీరు ఒకటే ట్యాబ్లో పెట్టుకొని చూడండి. 3 లేఅవుట్ ఇలా మీరు 3 లేఅవుట్ చేసి ఒకటి దగ్గర పెట్టుకొని మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, యూ విల్ ఫైండ్ ఇట్. సో సింపుల్. నెక్స్ట్ మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోబోతున్నాం అంటే ఇక్కడ చూసుకుంటే ఎస్ఎంసీ స్ట్రక్చర్ బ్రేక్ అయింది, ఓబీ. సో దీన్ని లిక్విడిటీగా తీసుకొని మార్కెట్ ఈ ఓబీ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఇదే ఒక్కటే జోన్ ఉంది రేపటికి. అయితే సింపుల్ మీరు ఇంటర్నల్ స్ట్రక్చర్లో 1 మినిట్కి స్విచ్ చేసుకొని స్పాట్లో లోస్ రెస్పెక్టెడ్ ఉండాలి. ఏవైతే లోస్ రెస్పెక్టెడ్ ఉన్నాయో కాల్లో అవి గ్రాబ్ చేసి ఉంటాయి అండ్ ఏవైతే లోస్ స్పాట్లో రెస్పెక్టెడ్ ఉన్నాయో అవే హైస్ పుట్స్లో రెస్పెక్టెడ్ ఉండాలి. ఇది అప్ సైడ్ ట్రేడ్కి, కాల్స్కి. నెక్స్ట్ డౌన్ సైడ్ ట్రేడ్కి కాల్స్లో హై రెస్పెక్టెడ్ ఉండాలి, స్పాట్లో హైస్ రెస్పెక్టెడ్ ఉండాలి, కాల్స్లో హై రెస్పెక్టెడ్ ఉండాలి, పుట్స్లో ఏవైతే రెస్పెక్టెడ్ హైస్ ఉన్నాయో అవి లోస్ గ్రాబ్ అయి ఉండాలి ఫర్ డౌన్ సైడ్. ఇదే సెటప్ యూజ్ చేయండి, మంచి రిస్క్ రివార్డ్ ఉంటుంది ఈ సెటప్లో. ఇంటర్నల్ స్ట్రక్చర్ అప్పుడు నేను ఇలానే యూజ్ చేస్తాను. సింపుల్గా మీరు రేపటి జోన్స్ అనుకుంటే రేపటి జోన్స్ ఇవే, సింపుల్ రైట్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ కాగానే కిందకి వస్తే మీరు సింపుల్గా ఒక 30 మినిట్స్ వెయిట్ చేసి ఏ లోస్ రెస్పెక్టెడ్ ఉంటున్నాయి అండ్ కాల్స్లో ఏవేవి గ్రాబ్ ఉంటున్నాయి అండ్ అదేవిధంగా సేమ్ పుట్లో ఆ హైస్ సేఫ్ ఉన్నాయా లేవా అని చూడండి. అండ్ ఇక్కడ మనకు ఐఎంబి కూడా ఉంది, ఇంబ్యాలెన్స్ ఉంది. సో ఇదే సెటప్ యూజ్ చేయండి రేపు అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ వస్తే పోస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఒకటి కనపడుతుంది కమ్యూనిటీ అని, దాంట్లో మీరు చార్ట్స్ పోస్ట్ చేసి డౌట్స్ అడగచ్చు. సో నేను చెప్పిన సెటప్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, ఆరు మీరు ఈ పోస్ట్లో కమ్యూనిటీ పోస్ట్లో పెట్టచ్చు మీరు కూడా. సో డౌట్స్ అడగచ్చు అలా. So bye guys, that's all for today. These are the levels and this is the setup I'm going to use tomorrow. So bye guys.